వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బూర్గుల రామకృష్ణారావు. మరి ఈ బూర్గుల రామకృష్ణారావు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది? సాధారణంగా హైదరాబాద్ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ముల్కీ సమస్య నుండి మొదటి నుండి గమనిస్తున్న వ్యక్తి, నిజాం వ్యతిరేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి బూర్గుల రామకృష్ణ. మరి ఈ సమస్యకి ఏ విధమైన పరిష్కారాన్ని చూపించడం జరిగింది? తెలంగాణ పురోభివృద్ధికి తనదైన ఏ మార్క్ని చూపించడం జరిగింది? ఆ విషయాలు ఇక్కడ గమనిస్తే బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం యొక్క చర్యలు అంటున్నాం. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడింది? 1952 అనగానే దేశ చరిత్రలో మొట్టమొదటి ప్రజాయుతమైన ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. వీటినే మనము మొదటి సాధారణ ఎన్నికలు అంటున్నాం, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అంటున్నాం. అలాంటి క్రమంలోనే హైదరాబాద్ భారతదేశంలో భాగమే అవుతుంది. మరి ఏ విధంగా ఉంది అంటే పార్ట్ బి రాష్ట్రంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ పార్ట్ బి రాష్ట్రంగా మనకి హైదరాబాద్ అనేది కొనసాగడం జరిగింది. అంటే హైదరాబాద్ అనేది భారతదేశంలో భాగమే కాబట్టి ఎన్నికలలో కూడా భాగమే. 1952 ఎన్నికలు కూడా మనకి హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించబడ్డాయి. బూర్గుల రామకృష్ణ ముఖ్యమంత్రిగా 1952 మార్చి 6 నుండి అంటున్నాం. సో మార్చి 6 నుండి 1956 అక్టోబర్ 31 వరకు అప్పటి వరకు నిర్ణయం తీసుకోబడుతుంది. విశాలాంధ్ర రూపంలో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించే వరకు అతడు ముఖ్యమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటి? అసలు బూర్గుల అనేది ఏంటి? అతని యొక్క ఇంటి పేరు కాదు, అతని గ్రామానికి సంబంధించిన పేరు. సో అసలు పేరు ఏంటి? బూర్గుల రామకృష్ణారావు యొక్క అసలు పేరు గమనిస్తే పుల్లమరాజు అంటున్నాం. సో పుల్లమరాజు రామకృష్ణారావు అనేది అసలు పేరు అవుతుంది. అతడు బూర్గుల అనే పేరుతో ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి బూర్గుల రామకృష్ణారావుగా పిలువబడుతున్నాడు. మరి అలాంటి వ్యక్తి హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఇతనికన్నా ముందు ముఖ్యమంత్రులు లేరా అంటే లేరు. వాళ్ళు కేవలం ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన ప్రతినిధులు మాత్రమే. ఏ విధంగా ఉన్నారు? ఒకరు జేఎన్ చౌదరి రూపంలో కనబడుతున్నారు, రెండు ఎంకే వెల్లోడి రూపంలో కనబడుతున్నారు. సో వెల్లోడి రూపంలో కనబడడం జరుగుతుంది. వీళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క ప్రతినిధులు అవుతున్నారు. కానీ ముఖ్యమంత్రి అంటే ప్రజాయుతంగా ఎన్నుకోబడాలి, ఎన్నికల ద్వారా నియమించబడాలి. అలా నియమించబడిన మొదటి వ్యక్తిగా బూర్గుల రామకృష్ణారావు చరిత్ర సృష్టించడం జరుగుతుంది. ఇతని ఆధ్వర్యంలో జరిగిన పరిపాలనని మనం ఏమంటున్నాం? ప్రభుత్వ పరిపాలనగా పిలవడం జరుగుతుంది, డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్గా పిలవడం జరుగుతుంది. మరి ఈ పరిపాలన ఏ విధంగా కొనసాగింది గమనిస్తే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం సో దేశంలో తొలి ఎన్నికలని 1952లో నిర్వహించడం జరిగింది. వీటినే మనము మొదటి సాధారణ ఎన్నికలు అంటున్నాం. సో దేశంలో భాగమైన హైదరాబాద్లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. ఈ ఎన్నికల ఫలితంగా ఇటు కేంద్రం మరియు ఇటు హైదరాబాద్ రెండిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. వామపక్ష భావాలు ఉన్నప్పటికీ, వామపక్ష పార్టీలు ఉన్నప్పటికీ వాటిని ఓడగొడుతూ అటు కేంద్రంలో నెహ్రూ అధ్యక్షతన, ఇటు రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణ అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేవి కొలువుదీరడం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయమే మనకి 2004లో కూడా కనబడుతుంది చూడండి, 2009లో కూడా కనబడుతుంది చూడండి. ఈ రెండు సందర్భాలలో కూడా ఇటు రాష్ట్రం అటు దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే కొలువుదీరడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో దేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఎవరు నియమించబడ్డారు అంటే జవహర్లాల్ నెహ్రూ నియమించబడడం జరుగుతుంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అవుతున్నాడు. హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి బూర్గుల రామకృష్ణ. ఎక్కువ కాలం అతడే, మొదటి కాలం కూడా అతడే. అతని తర్వాత హైదరాబాద్ రాష్ట్రం అనేది లేదు. అది ఏమవుతుంది? విశాలాంధ్ర రూపంలో ఆంధ్రప్రదేశ్లో కలవడం జరుగుతుంది. మొదటి సాధారణ ఎన్నికలు మరి ఎప్పుడు నిర్వహించబడ్డాయి? ఎన్నికల సంఘం చేత ఎప్పుడు నిర్వహించబడ్డాయి గమనిస్తే 1951 అక్టోబర్ నుండి 1952 ఫిబ్రవరి మధ్య ఇవి నిర్వహించబడడం జరుగుతుంది. మరి హైదరాబాద్ కేంద్రంగా ఎప్పుడు నిర్వహించబడ్డాయి? 1952 ఫిబ్రవరిలో ఇవి నిర్వహించబడడం జరుగుతుంది. వీటిని నిర్వహించిన సంఘం ఏంటి? ఎన్నికల సంఘం. ఆ ఎన్నికల సంఘానికి కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్ అవుతున్నాడు. సో ఎన్నికల సంఘం యొక్క మొట్టమొదటి ప్రధాన కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్. ఇతని ఆధ్వర్యంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు అనేవి దేశంలో నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ దాదాపుగా 44.99 ఓటింగ్ శాతాన్ని కలిగి ఉంది. అంటే దాదాపుగా 45% ఓటింగ్ శాతాన్ని కలిగి ఉండి భారీ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల ఫలితంగా మొదటి లోక్సభ స్పీకర్గా
మొదటి లోక్సభ స్పీకర్గా, ఎందుకంటే ఎన్నికలు ప్రజాయుతంగా జరగాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులే ఎంపీల చేత స్పీకర్ అనేవారు నియమించబడుతున్నాడు. కాబట్టి అలాంటి మొట్టమొదటి స్పీకర్ గణేష్ వాసుదేవ మౌలాంకర్ అంటున్నాం. అందుకే సింపుల్గా అతన్ని జీవి మౌలాంకర్ అంటున్నాం. సో జీవి మౌలాంకర్ మొదటి స్పీకర్గా నియమించబడ్డాడు. రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ నియమించబడడం జరుగుతుంది. సో మరి ఇలాంటి ఎన్నికలు హైదరాబాద్ కేంద్రంగా ఏ విధంగా నిర్వహించబడ్డాయి? సో గమనిస్తే హైదరాబాద్ అనగా ఏంటి? 1952 నాటికి హైదరాబాద్ వేరు, 1956 తర్వాత హైదరాబాద్ వేరు. బాగా గమనించాలి. సో నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ అంటే 3 ప్రాంతాల కలయిక. ప్రస్తుతం ఈ 3 రాష్ట్రాలలో భాగంగా కనబడుతున్నాయి. గమనించండి. అందులో 1 తెలంగాణ ప్రాంతము అవుతుంది, 2 మరట్వాడా లేదా మరాఠా ప్రాంతము అవుతుంది, 3 కన్నడ ప్రాంతము అవుతుంది. ఈ మూడింటిని కలిపితేనే మనము హైదరాబాద్ అంటున్నాం. కాబట్టి ఈ మూడింటిలో ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 3 ఎమ్మెల్యేల ఆధారితంగానే ఆనాడు హైదరాబాద్ ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి. మరి మొత్తం జిల్లాలు ఎంత? ఈ 3 ప్రాంతాలను కలిపితే మొత్తం జిల్లాల సంఖ్య మనకి 16 అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ 16 జిల్లాలు ఏ విధంగా పంచబడ్డాయి గమనించండి. ఇందులో తెలంగాణ నందు 8 జిల్లాలు, మరాఠవాడ నందు 5 జిల్లాలు, కన్నడ నందు 3 జిల్లాలు ఉంటున్నాయి. అంటే మొత్తంగా మనకి 16 జిల్లాలు అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు క్లియర్గా చూడండి. తెలంగాణ ప్రాంతానికి, 2వది మరాఠవాడ ప్రాంతానికి, 3వది కన్నడ ప్రాంతానికి. అంటే మొత్తంగా మనకు 16 జిల్లాలలో 1952 ఎన్నికలు అనేవి ఫిబ్రవరిలో నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ గమనించాలి. మొత్తం హైదరాబాద్ కేంద్రంగా శాసనసభ స్థానాలు ఎన్ని? 175 అవుతున్నాయి. సో మొత్తం 16 జిల్లాలలో 175 శాసనసభ స్థానాలు అంటే ఎమ్మెల్యే స్థానాలు అనేవి మనకు ఉన్నాయి 175. మరి ఇందులో ఎవరు ఎన్ని గెలిచారు, ఇవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి? ఎందుకంటే 3 ప్రాంతాలు అంటున్నాం. సో క్లియర్గా గమనిస్తే తెలంగాణ ప్రాంతంలో మనకి ఎన్ని ఉన్నాయి? 95 ఎమ్మెల్యే స్థానాలు ఉంటున్నాయి. ఎన్ని జిల్లాలలో? 8 జిల్లాలలో 95 ఎమ్మెల్యే స్థానాలు ఉంటున్నాయి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఈ అంశాన్ని ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. చూడండి, 1952 ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలోని 95 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఇంత లోతుకు వెళ్తారు చూడండి. కాబట్టి ఆ 95 స్థానాలు ఎవరెవరు గెలుచుకున్నారో కావాలి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతము అనగానే, నల్గొండ వరంగల్ అనగానే మంచూరియాగా పిలువబడుతుంది, తెలంగాణ కమ్యూనిస్ట్ అడ్డాగా పిలువబడుతుంది. ప్రపంచ స్థాయిలో మంచూరియా అనగానే కమ్యూనిస్ట్ భావజాలానికి అడ్డా. అలాంటి అడ్డా తెలంగాణ కేంద్రంగా ఎక్కడ ఉంది? నల్గొండ మరియు వరంగల్ కేంద్రంగా ఉంటున్నాయి. సో ఈ నల్గొండ వరంగల్ ప్రాంతాలను కలిసి కమ్యూనిస్టుల పరిభాషలో దాన్ని మంచూరియాతో పోల్చడం జరుగుతుంది. మరి అలాంటి బలమైన భావజాలం కలిగిన వామపక్షం ఎంతవరకు పోటీనివ్వగలిగింది ఈ తెలంగాణ ప్రాంతంలో? కాబట్టి ఇక్కడ లెక్క అడుగుతారు, బాగా గమనించండి. సో మనకి 8 జిల్లాలు కలిగిన తెలంగాణ ప్రాంతం 95 ఎమ్మెల్యే స్థానాలను కలిగి ఉంది. సో 5 జిల్లాలు కలిగిన మరాఠవాడ ప్రాంతం 44 ఎమ్మెల్యే స్థానాలను కలిగి ఉంది. ఈ విషయం అర్థమైతేనే అసలు బూరుగుల రామకృష్ణ ఏ విధంగా తెర మీదకి వచ్చాడు. ఒరిజినల్గా బూరుగుల రామకృష్ణ రావాల్సింది లేదు. కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే సునాయాసంగా విజయాన్ని సాధిస్తాను, హైదరాబాద్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అనుకున్నాం. కానీ వామపక్ష భావజాలం బలంగా ఉన్నది, ఆ విషయాన్ని గుర్తించింది. దీన్ని మనం అణచివేయకుండా, దీని మీద నిషేధం వేయకుండా గెలవడం అసాధ్యమనే విషయం కాంగ్రెస్కు తెలుసు, అక్కడ నెహ్రూకు క్లారిటీ తెలుసు. కాబట్టి దాని కోణంలోనే అటు జయంత్ చౌదరిని, ఇటు ఎంకే వెల్లోడిని ఉపయోగించి కమ్యూనిస్ట్ భావజాలాన్ని అణచివేసే చర్యలు చేశారు. నేరుగా చేశారు, దానికి వ్యతిరేకంగా కూడా చేయడం జరిగింది. నేరుగా కమ్యూనిస్టులపై ఉక్కుపాదం మోపుతూనే నేరుగా ప్రజలని కమ్యూనిస్ట్ భావజాలం నుండి బయటికి తెచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. 2 స్ట్రాటజీలు ఉపయోగించారు. సమాజంలో పరివర్తన తీసుకొస్తూ కమ్యూనిస్టు భావజాలం నుండి యువకులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నేరుగా కమ్యూనిస్టులని అణచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కమ్యూనిస్టు భావజాలం తెలంగాణ సమాజం నుండి వెళ్ళలేదు. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, 1952 ఎన్నికలలోనే అర్థమవుతుంది. కాబట్టి 5 జిల్లాలు కలిగిన మరాఠవాడ నందు 44 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మిగిలిన కన్నడలు ఎన్నున్నాయి? 3 జిల్లాలు ఉంటున్నాయి. 36 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించబడ్డాయి. ఇప్పుడు చూడండి, 44, 36 అంటున్నాం. ఎన్ని అవుతున్నాయి ఇక్కడ క్లియర్ గమనిస్తే? 80 అవుతున్నాయి. చూడండి, అంటే దాదాపుగా సగం కనబడుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడైతే స్థానాలు మరాఠవాడ కన్నడ ప్రాంతాలలోనే ఎక్కువ స్థానాలు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ మెలిక చాలా ఇంపార్టెంట్. ఈ మెలిక వలనే 2 వర్గాల మధ్య భేదం అనేది వస్తుంది. కాంగ్రెస్ అనేది 2 ప్రధాన వర్గాలుగా విడిపోతుంది. గోసాయి, దేశాయి వర్గాలుగా విడిపోతుంది.
గోసాయి దేశాయి వర్గాలుగా ఇటు బూరుగుల రామకృష్ణ అటు స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు బలమైన కూటమిలుగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సగం ఉంది. కన్నడ మరాఠ్వాడాలో గెలవకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయడం అసాధ్యం. ఎందుకంటే అక్కడ వామపక్షం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఎక్కడ ఫోకస్ చేయాలి? మరాఠ్వాడా కన్నడలోనే ఫోకస్ చేయాలి. మరి ఏ విధంగా ఫోకస్ చేసింది? స్వామి రామానంద తీర్థ ముఖ్యమంత్రిగా కావాల్సింది. బూరుగుల రామకృష్ణ ఎందుకు తెర మీదకి వచ్చాడు? ఆ విషయం ఇక్కడ అర్థమవుతుంది. 1952 హైదరాబాద్ ఎన్నికల్లో గమనిస్తే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం 173 స్థానాలలో పోటీ చేసింది. మొత్తం 175 స్థానాలలో 173 స్థానాలలో పోటీ చేసి 93 స్థానాలను గెలుచుకోవడం జరుగుతుంది. సో 93 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వానికి ఏర్పాటు చేయాల్సిన మద్దతుని మెజారిటీని కూడా కట్టుకోవడం జరిగింది. అంటే ఎంత శాతం ఓటింగ్ గెలిచింది? దాదాపు 42%, 41.86%, అనగా దాదాపు 42% ఓటింగ్ శాతాన్ని పొందడం జరిగింది. సో ఇదే సందర్భంలో డెమోక్రటిక్ ఫ్రంట్ PDF అంటాం, పీపుల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అంటాం, లేదా ఏమవుతుంది PDF. ఏంటి PDF? ఇదే ట్విస్ట్ చూడండి. తెలంగాణ కేంద్రంగా నేరుగా విజయాన్ని సాధించలేము అని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఎన్నికలలో పాల్గొనే హక్కును కోల్పోయింది. కాబట్టి అది PDF రూపంలో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏమవుతుంది? 77 స్థానాలలో పోటీ చేసింది. సో 77 స్థానాలకు పోటీ చేసి ఎక్కడ చూడండి, తెలంగాణ కేంద్రంగానే 95 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 77 స్థానాలకు పోటీ చేసి 42 స్థానాలను గెలుపొందడం జరిగింది. సో 42 స్థానాలు గెలుపొందడం వల్ల ఎంత ఓటింగ్ శాతం? దాదాపు 21, అంటే 20.76 ఓటింగ్ శాతాన్ని గెలుపొందడం జరిగింది. అంటే చూడండి 42, అక్కడ ఎన్ని వచ్చినాయి? 93. అంటే ఇప్పుడు 42, 95 42 తీసేయండి, 42 తీసేయాలి చూడండి. అంటే ఇక్కడ 3 ఉంటున్నాయి. 9 4 పోతే ఏమవుతుంది? 5 ఉన్నాయి. కేవలం సగమే గెలిచింది చూడండి. అంటే తెలంగాణలో మెజారిటీ ఎంత ఉందో, కమ్యూనిస్ట్ భావజాలం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది చూడండి. సోషలిస్ట్ పార్టీ 11 స్థానాలను, సో ఎమ్మెల్యే స్థానాల్లో మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలలో సోషలిస్ట్ పార్టీ 11 స్థానాలని, స్వతంత్రులు 14 స్థానాలను గెలుపొందడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలోనే పీసెంట్ వర్కర్ పార్టీ అంటున్నాం, PWP అంటున్నాం. పీసెంట్ వర్కర్ పార్టీ అనేది 10 స్థానాలను గెలుపొందడం జరుగుతుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అంటున్నాం. దళిత వర్గాల భావజాలంతో ఏర్పడింది, అంబేద్కర్ భావజాలంతో ఏర్పడింది. భాగ్యారెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు, గౌతమ్ లాంటి వ్యక్తుల యొక్క చైతన్యం వల్ల ఏర్పడింది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్. 5 స్థానాలను గెలుపొందడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1952 హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఎన్నికలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి, సరైన అంశాలను గుర్తించండి. క్వశ్చన్ డెప్త్నెస్కి వెళ్తుంది చూడండి, బాగా గమనించాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనగానే 5 స్థానాలను గెలుపొందడం. సో మరి ఈ ఎన్నికలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు? ఏ స్థానాల నుండి పోటీ చేశారు? ఏ పదవికి పోటీ చేయడం జరుగుతుంది? ఎమ్మెల్యేకా, ఎంపీకా? గమనించాలి. బూరుగుల రామకృష్ణారావు ఎక్కడి నుండి పోటీ చేశాడు? షాద్నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. దేనికి పోటీ చేశాడు? శాసనసభకు పోటీ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా షాద్నగర్ నుండి గెలుపొందడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొండా లక్ష్మణ బాబూజీ ఆదిలాబాద్ నుండి, రావి నారాయణ రెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1952 ఎన్నికల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తున్నాడు రావి నారాయణ రెడ్డి. ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా 2 స్థానాలలో పోటీ చేసి 2 స్థానాలలో భారీ విజయాన్ని కూడగట్టుకోవడం జరుగుతుంది. అందులో మొదటి గమనిస్తే నల్గొండ నుండి ఎంపీగా గెలిచాడు, భువనగిరి నుండి ఎమ్మెల్యేగా గెలవడం జరుగుతుంది. సో 1952 ఎన్నికల సందర్భం గమనిస్తే ఆనాటి నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో కూడిన ఓట్లను పొందిన వ్యక్తిగా మనం దాదాపు 2 లక్షలు కనబడతాయి చూడండి. విబి రాజు సికింద్రాబాద్ నుండి శాసనసభకు గెలుపొందాడు. విబి రాజు ఆంధ్ర మూలాలు ఉన్నప్పటికీ తెలంగాణవాదిగానే ప్రకటించబడుతున్నాడు. సికింద్రాబాద్ నుండి శాసనసభకు గెలుపొందడం జరిగింది. జిఎస్ మేల్కోటి ముషీరాబాద్ నుండి గెలుపొందడం జరిగింది శాసనసభకి. సి మాధవరెడ్డి ఆదిలాబాద్ నుండి గెలుపొందాడు ఎమ్మెల్యేగా. రైట్, ఇలా ప్రముఖమైన వ్యక్తులు 1952లో వివిధ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందడం జరిగింది. 1952 ఎన్నికలలో తెలంగాణ కేంద్రంగా ఉన్న 95 శాసనసభ స్థానాలు అంటున్నాం. ఇది ట్విస్ట్ అంటున్నాం. ఈ 95 శాసనసభ స్థానాలు ఏంటి గమనిస్తే ఇక్కడ గమనించండి. కాంగ్రెస్ పార్టీ 46 స్థానాలను గెలుపొందింది.
సగం కూడా వచ్చింది, ఎగ్జాక్ట్ సగం కూడా రాలే ఇంకా. అంటే చూడండి ఎంత ఉందో. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీపై కనుక నిషేధం వేయకపోయి ఉంటే ఆ 46 కాస్త రివర్స్ అయ్యాయి, 6-10 అయ్యాయి. చూడండి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ 46 స్థానాలు గెలుపొందితే పీడీఎఫ్ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 35 స్థానాలు, అంటే 42 స్థానాలలో 35 అంటే చూడండి ఎంత దాదాపు 80-90% కనబడుతుంది చూడండి. సో సోషలిస్ట్ పార్టీ 11కు 11 గెలవడం జరిగింది. సో ఈ ఎన్నికలలో పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో కమ్యూనిస్టులు పాల్గొన్నారు. ఇదే అతిపెద్ద దెబ్బ వీళ్ళకి. ఎందుకంటే ఆనాటి ప్రజానికానికి, నిరక్షరాస్యులైన ప్రజానికానికి మొట్టమొదటి ఎన్నికలు నిర్వహించడం ఒకటో వంతు, నిరక్షరాస్యులు కావడం రెండో వంతు, పార్టీలపై పూర్తి అవగాహన లేకపోవడం మూడో అంశం. ఈ 3 అంశాల నేపథ్యంలో సాధారణ ప్రజానికం కమ్యూనిస్టులు లేరు, వాళ్ళు పోటీ చేయడం లేదు అనుకొని వాళ్ళు ప్రత్యామ్నాయం వైపు వెళ్ళారు, కాంగ్రెస్ వైపు వెళ్ళవలసిన పరిస్థితి అప్పుడు ఏర్పడింది. నల్గొండ, వరంగల్ ప్రాంతాలను అధిక స్థానాలు గెలిచారు, ఎందుకంటే అది మంచూరియా కమ్యూనిస్ట్ ప్రాంతానికి అడ్డా. సో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ గుర్తు, కాడెద్దుల గుర్తును ఉపయోగించడం జరిగింది. కాడెద్దుల గుర్తు ద్వారా ఎన్నికలలో పోటీ చేసి విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏ విధంగా కొలువుదీరింది, ఎవరెవరు ఏ పదవులను చేపట్టడం జరిగింది గమనిస్తే ముఖ్యమంత్రిగా బూరుగుల రామకృష్ణారావు నియమించబడ్డాడు. గవర్నర్గా సీఎం త్రివేది నియమించబడిన, స్పీకర్గా కాశీనాథరావు వైద్య, డిప్యూటీ స్పీకర్గా పంపనగౌడ, ప్రొటెంప్ట్ స్పీకర్గా ఎం నరసింహారావులు ఉండడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడుగా విడి దేశపాండే మనకు 1952 ములికి ఉద్యమం వరంగల్ కేంద్రంగా జరిగిన, హైదరాబాద్ కేంద్రంగా జరిగిన సందర్భంలో మద్దతు ఇచ్చాడు విద్యార్థులకి. అదేవిధంగా క్యాబినెట్ మంత్రివర్గాన్ని గమనిస్తే 9 మంది క్యాబినెట్ మంత్రివర్గాలు గమనిస్తారు, అందులో ముఖ్యమైన వారిని గమనించండి. 9 మంది క్యాబినెట్ మంత్రివర్గంలో మొదటి వ్యక్తి బిందు దిగంబర రావు అంటున్నాం. ఇతనికి క్యాబినెట్ శాఖలు ఏంటి, సో అలొకేషన్ ఆఫ్ క్యాబినెట్ శాఖలు ఏంటి? 1 హోంశాఖ ఇచ్చాడు, 2 న్యాయశాఖ ఇచ్చారు, 3 రిహాబిలిటేషన్ ఇచ్చారు. ఈ 3టికి క్యాబినెట్ మంత్రిగా మనకి బిందు దిగంబర్ రావు నియమించబడడం జరిగింది. కేవీ రంగారెడ్డికి ఏమి ఇచ్చారు? ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇచ్చారు. ఎక్సైజ్ ఇచ్చారు, ఫారెస్ట్ ఇచ్చారు, రెవెన్యూ ఇచ్చారు. ఈ 3టికి కేబినెట్ మంత్రిగా మనకి ఎవరు? కేవీ రంగారెడ్డి నియమించబడడం జరిగింది. మరో కేబినెట్ మంత్రి మర్రి చెన్నారెడ్డి అంటున్నాం. సో మర్రి చెన్నారెడ్డి యొక్క శాఖలు ఏమవుతున్నాయి? అగ్రికల్చర్, సివిల్ సప్లై, ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ అంటున్నాం. ఈ 3టికి క్యాబినెట్ మంత్రిగా మర్రి చెన్నారెడ్డి నియమించబడ్డాడు. వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ కేంద్రంగా రాజకీయ నాయకులలో బలమైన ప్రత్యర్థులు, బలమైన వ్యక్తులు ఎవరు అంటే అటు కేవీ రంగారెడ్డి, ఇటు మర్రి చెన్నారెడ్డి. ఈ ఇద్దరిని టార్గెట్ చేసుకుంటూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది తన వ్యూహాలను రచించడం జరుగుతుంది. అది 1969 ఉద్యమంలో మనకి క్లియర్గా కనబడుతుంది. మర్రి చెన్నారెడ్డిని తొక్కడానికి ప్రయత్నం జరిగింది, అది బెడిసి కొడుతుంది చూడండి, బాగా గమనించండి. మర్రి చెన్నారెడ్డి అగ్రికల్చర్, సివిల్ సప్లై, ప్లానింగ్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉంటున్నాడు. వినాయకరావు విద్యాలంకర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. కస్టమ్స్ ఉన్నాడు, ఇండస్ట్రీస్ ఉంటున్నాడు. ఈ 3టికి కేబినెట్ మంత్రిగా వినాయకరావు విద్యాలంకార్ నియమించబడ్డాడు. జిఎస్ మేల్కోటి పబ్లిక్ వర్క్స్, లేబర్ శాఖ మంత్రిగా ఉండడం జరుగుతుంది. సో 2టికి ఎవరు? జిఎస్ మేల్కోటి అంటున్నాం. నవాబ్ మొహిదీ నవాజ్ జంగ్ అంటున్నాం. ఈ నవాజ్ జంగ్ ఏమున్నాడు? పబ్లిక్ హెల్త్ అండ్ రూరల్ రీకన్స్ట్రక్షన్ శాఖ క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు మొహిదీ నవాజ్ జంగ్. అదేవిధంగా 7 దేవిసింగ్ చౌహాన్ అంటున్నాం. ఎవరి ఈ దేవిసింగ్ చౌహాన్ యొక్క మంత్రిత్వ శాఖలు గమనిస్తే సమాచార శాఖ మంత్రిత్వ శాఖ మంత్రిగా నియమించబడడం జరుగుతుంది. గోపాలరావు ఎగ్బోటి. సో ఈ గోపాలరావు ఎగ్బోటి విద్యా స్థానిక పరిపాలన శాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. ఇలా మొత్తం 9 మంది క్యాబినెట్ మంత్రులు నియమించబడ్డారు. అందులో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు అవుతున్నారు. మరి సహాయ మంత్రులుగా కూడా ఉన్నారు. సహాయ మంత్రులు ఎంతమంది? 12 మంది. మొత్తం ఏమైతుంది చూడండి, ఇప్పుడు 12 + 9 21 వచ్చారు చూడండి. సో మనకు సహాయ మంత్రులుగా మనకి ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. వారిలో మనం ముఖ్యమైన వ్యక్తులను కనుక గమనిస్తే ఇప్పుడు క్లియర్గా గమనించండి. క్రింది జతలు సరి అయినవి గుర్తించండి, క్రింది జతలు సరికానివి గుర్తించండి, క్రింది జాతుల్లో జతపరచండి అనేవి ఇక్కడి ఫోకస్ అవుతాయి.
సో క్వశ్చన్ యొక్క డెప్త్నెస్ అనేది ఆ ఎగ్జామినర్ ప్రిపేర్ చేసే క్వశ్చన్ ఆధారితంగా మారుతుంది, దాని మోడల్, దాని వే ఆఫ్ మోడల్ వల్ల మారుతుంది. ఇక్కడ క్లియర్గా ఏంటి, సహాయ మంత్రులకు సంబంధించి శంకర్ దేవ్ అంటున్నాం. శంకర్ దేవ్ యొక్క సర్వీస్ శాఖ ఏమవుతుంది, సోషల్ సర్వీస్ అవుతుంది. సోషల్ సర్వీస్ సహాయ మంత్రిగా శంకర్ దేవ్ నియమించబడ్డాడు. పబ్లిక్ వర్క్ అండ్ లేబర్ సహాయ మంత్రిగా ఎంఎస్ రాజలింగం నియమించబడ్డాడు. ఎంఎస్ రాజలింగం. సంగం లక్ష్మీబాయి విద్యాశాఖ సహాయ మంత్రిగా నియమించబడింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం కూడా ఉంటుంది. సంగం లక్ష్మీబాయి అనగానే విద్యాశాఖ గుర్తుంచుకోవాలి. విబి రాజు సికింద్రాబాద్ నుండి రెవెన్యూ మరియు ప్రణాళికా శాఖ సహాయ మంత్రిగా నియమించబడ్డాడు. విబి రాజు. అన్నారావు ఘనముఖి లోకల్ గవర్నమెంట్ స్థానిక పరిపాలనకి సహాయ మంత్రిగా అన్నారావు ఘనముఖి. పూల్చంద్ గాంధీ, ఇతన్ని మనము పూల్చంద్ ప్రేమ్చంద్ గాంధీ అంటున్నాం. ఇతని యొక్క సహాయ మంత్రిత్వ శాఖలు విద్య మరియు ఆరోగ్యం అవుతుంది. అరిగె రామస్వామి సివిల్ సప్లై, ఇతన్ని ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది, బాగా గమనించండి. సో అరిగె రామస్వామి సివిల్ సప్లై. విరూపాక్షప్ప కామర్స్ మరియు పరిశ్రమలకి సహాయ మంత్రిగా నియమించబడ్డాడు. పి హనుమంతరావు రెవెన్యూ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా నియమించబడ్డాడు, సహాయ మంత్రిగా, బాగా గమనించాలి. భగవంతరావు ఘాదే రూరల్ రీకన్స్ట్రక్షన్ అంటున్నాం, సహాయ మంత్రి. జగన్నాథరావు చంద్రకి న్యాయశాఖ సహాయ మంత్రిగా ఉంటున్నాడు. శ్రీనివాసరావు అఖిలేఖర్ ఏమంటున్నాడు, హోంశాఖగా ఉండడం జరుగుతుంది. ఇలా మనకు 12 మంది సహాయ మంత్రులుగా నియమించుకున్నాడు బూర్గుల రామకృష్ణ. మొత్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తనదైన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేశాడు. అలాంటి క్రమంలో బూర్గుల రామకృష్ణ కాలం నాటి సంఘటనలు ఏంటి అంటే 1952 నుండి 1956 మధ్య జరిగిన సంఘటనలు ఏంటి, ఇతడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాడు, దానివల్ల ఎలాంటి పరిస్థితులు సమాజంలో ఉద్భవించాయి గమనిస్తే, 1 బూర్గుల రామకృష్ణారావు ముఖ్య సలహాదారుగా ఉన్న వ్యక్తి ఎంకే వెల్లోడి. ఇతని కంటే హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఆ ముఖ్యమంత్రి వేరు, ఈ ముఖ్యమంత్రి వేరు, బాగా గమనించండి. ఇతడు ప్రజాయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడితే ప్రభుత్వం తరపున ప్రతినిధిగా నియమించబడిన వ్యక్తి ఎంకే వెల్లోడి. ముల్లా కార్డింగ్ వెల్లోడి కేరళ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఒక ఐసిఎస్ ఆఫీసర్. సో అలాంటి ఎంకే వెల్లోడి ఇతనికి ముఖ్య సలహాదారుగా వ్యవహరించాడు. ఒకప్పుడు ఎంకే వెల్లోడి క్యాబినెట్లో ఇతడు కూడా పనిచేశాడు చూడండి, బూర్గుల రామకృష్ణ. 2వది, ఇతని కాలంలో రాజప్రముఖగా 7వ నిజాం ఉన్నాడు. 7వ నిజాం. ఎవరి 7వ నిజాం? మేర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజప్రముఖగా ఉన్నాడు. రాజప్రముఖే కాలక్రమంలో గవర్నర్ పదవిగా మారడం జరుగుతుంది. అందుకే ఆ నివాసాన్ని రాజ్భవన్ అంటున్నాం. గమనించాలి. బూర్గుల రామకృష్ణ కాలంలో జరిగిన ప్రధాన సంఘటనల్లో 1 గమనిస్తే ముల్కీ ఉద్యమము అంటున్నాం. ముల్కీ ఉద్యమం ఎప్పుడు ఎక్కడ సాగింది? 1952లో వరంగల్ కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. 1952 జూన్ జూలై నెలలో వరంగల్ కేంద్రంగా ప్రారంభమైన ఉద్యమం హైదరాబాద్ కేంద్రంగా విస్తరించి ఒక సిటీ కాలేజ్, ఒక అఫ్జల్గంజ్ సంఘటన రావడానికి కారణమవుతుంది. ప్రజల్లో మరింత చైతన్యానికి అది దారితీసింది. అదే క్రమంగా 1969 ఉద్యమం దీని నుండి స్ఫూర్తి పొందుతుంది. సో అలాంటి ముల్కీ ఉద్యమం 1952లో జరుగుతుంది. బూర్గుల రామకృష్ణ ఫస్ట్ ఫేజ్ చేసిన అతిపెద్ద ఉద్యమంగా గావించవచ్చు. సిటీ కాలేజ్ సంఘటన. ఈ ముల్కీ ఉద్యమ సందర్భంలో 1952 సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ పత్తర్ఘాట్ సమీపంలో జరిగిన విద్యార్థి ర్యాలీపై లాఠీ చార్జ్, పోలీస్ కాల్పులు అనేవి సిటీ కాలేజ్ సంఘటనగా ప్రకటించబడుతున్నాయి. అఫ్జల్గంజ్ సంఘటన, ఇది కూడా ముల్కీ ఉద్యమంలో భాగంగానే జరిగింది. 1952 సెప్టెంబర్ 4వ తేదీన. విద్యా వ్యవస్థలో త్రిభాషా సూత్రము అంటున్నాం. త్రిభాష అంటే 3 భాషలను విద్యా వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం. ఏంటి? తెలుగు మాధ్యమాన్ని, హిందీ మాధ్యమాన్ని, ఇంగ్లీష్ భాషని, ఈ 3టిని చదువులో భాగంగా విలీనం చేయడం. దాన్ని మనము త్రిభాషా సూత్రము అంటున్నాం. మొదటగా తెలుగు ఉంటుంది, తర్వాత హిందీ ప్రవేశపెట్టబడుతుంది, ఆ తర్వాత ఇంగ్లీష్. ఈ 3 అనేవి భాషలో భాగంగా, ప్రాథమిక విద్యలో భాగంగా, మాధ్యమిక విద్యలో భాగంగా, ఉన్నత విద్యలో భాగంగా అవి ప్రవేశపెట్టబడుతున్నాయి. ఇలాంటి విధానాన్ని అనుసరించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మనకు బూర్గుల రామకృష్ణ పరిగణించబడడం జరిగింది. టీచర్ ట్రైనింగ్ కాలేజీల స్థాపన చేశాడు. బాగా గమనించండి. హైదరాబాద్ రాజ్యంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం, అక్షరాస్యత పరంగా వెనుకబడిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. మరి తెలంగాణ ప్రజానికాన్ని ఆలోచన ధోరణిలోకి తీసుకెళ్ళాలి అంటే విద్యాపరమైన సదుపాయాలు ఉండాలి. కాబట్టి టీచర్ ట్రైనింగ్ కాలేజీల స్థాపన చేయడం జరిగింది. తద్వారా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే చర్యలు చేపట్టాడు. అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశాడు. అప్పటికి నిజాం కాలంలో జరిగిన పరిస్థితుల వల్ల
ముఖ్యంగా ఆపరేషన్ పోలో జరిగిన సంఘటన వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం లూటీ చేయబడింది. ఉద్యోగస్తులు పూర్తిగా అవినీతి పరులుగా బంధుప్రీతులుగా మారిపోవడం జరిగింది. తద్వారా ప్రజానికానికి థ్రెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఉద్యోగులలో ఏమవుతుంది, పారదర్శకత జవాబుదారితనాన్ని పెంచడం కోసం అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశాడు. దేశ చరిత్రలోనే అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రాలలో హైదరాబాద్ రాష్ట్రం, మొట్టమొదటి ముఖ్యమంత్రుల్లో బూరుగుల రామకృష్ణ మొదటివాడుగా కనబడుతున్నాడు. ఏడీ గోర్వాలా కమిటీ నివేదిక అంటున్నాం ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి సంబంధించి. సో ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి సంబంధించిన సూచనల కోసం ఏడీ గోర్వాలా కమిటీని ఏర్పాటు చేస్తారు. అసలు ఏడీ గోర్వాలా కమిటీ ఏ సందర్భంలో, ఎంకే వెల్లోడి సందర్భంలోనే ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మంత్రిగా ఉన్న బూరుగుల రామకృష్ణ దాన్ని అనుసరిస్తాడు. ఆ విధానాన్నే అతను ముఖ్యమంత్రిగా తర్వాత ఉపయోగించి విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఈ విషయాన్ని క్లియర్గా విపి మీనన్ తన గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ఏడీ గోర్వాలా కమిటీ ప్రకారం విజయాన్ని సాధించిన మొదటి వ్యక్తిగా బూరుగుల రామకృష్ణను పొగడడం జరుగుతుంది విపి మీనన్. అదేవిధంగా హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ అనేది ఏర్పాటు చేయబడుతుంది బూరుగుల రామకృష్ణ కాలంలో. అదేవిధంగా కౌలు రైతు రక్షణ చర్యలు చేపట్టబడతాయి. భూస్వామ్య వర్గంలో అత్యధికంగా వివక్షత గురి అయిన, దోపిడీకి గురి అయిన వర్గాలలో కౌలు రైతులు అవుతారు, టెనెంట్స్ అవుతారు. కాబట్టి వీరి రక్షణ కోసం చట్టాలని, అప్పటి వరకు ఉన్న చట్టాలలో కొన్ని మార్పులు తీసుకురావడం జరుగుతుంది. నిర్దిష్ట కాలం కౌలు చేసిన వ్యక్తి క్రమంగా శాశ్వత కౌలుగా, రక్షిత కౌలుగా మారడం జరుగుతుంది. తద్వారా భూమిపై హక్కును పొందే అవకాశాన్ని చట్టాల ద్వారా తీసుకొస్తాడు బూరుగుల రామకృష్ణ. భూ సంస్కరణలు చేపట్టడం జరుగుతుంది. భూమి లేని పేద వర్గాలకి భూమినిచ్చే కార్యక్రమాలని ఈ సంస్కరణల ద్వారా అమలుపరచడం జరుగుతుంది. తద్వారా అనేక మంది భూమి లేని నిరుపేదలకి భూమి అనేది అందించబడింది బూరుగుల రామకృష్ణ కాలంలో. బూరుగుల రామకృష్ణ ప్రభుత్వం కింగ్ కోటి ప్యాలెస్లో 7వ నిజాం సమక్షంలో కొలువుదీరడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి ఇక్కడ 7వ నిజాంకి దీనికి సంబంధం ఏంటి? ఎప్పుడైతే హైదరాబాద్ రాజ్యం భారతీయ యూనియన్లో విలీనమైందో ఆ సందర్భంలో 7వ నిజాంకి భారత ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం 7వ నిజాం రాజ్ ప్రముఖ్గా ప్రకటించబడ్డాడు. రాజ్ ప్రముఖ్ అంటే ఎవరు? ఈక్వల్ టు గవర్నర్ పొజిషన్. కాబట్టి ఒక ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఏర్పడాలి అంటే ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి? గవర్నర్ సమక్షంలోనే. రాజప్రముఖ్ ఉన్నాడు కాబట్టి 7వ నిజామైన రాజప్రముఖ్ అతని సమక్షంలోనే ఈ మొట్టమొదటి ప్రభుత్వం అనేది ప్రమాణ స్వీకారం చేసి కొలువు తీరడం జరుగుతుంది. ఇతర సంస్కరణలు కనుక గమనిస్తే మరి ఎలాంటి సంస్కరణలు ఇతడు చేపట్టాడు? వాటితో పాటు చేపట్టిన సంస్కరణలు గమనిస్తే నిజాం కాలం నాటి హోలీ సిక్కా అంటున్నాం. హోలీ అంటే పవిత్రమైనది, సిక్కా అంటే నాణెం. ఎప్పుడు 1857 తిరుగుబాటు సందర్భంలో ఈ 1857 తిరుగుబాటునే మనము సిపాయిల తిరుగుబాటు అంటున్నాం, పితూరి తిరుగుబాటు అంటున్నాం. ఈ సందర్భంలో సాలార్జంగ్ బ్రిటిష్ వారికి సహకరించాడు. పూర్తిగా ఆర్థిక మద్దతును పొందడం జరుగుతుంది, ఆర్థిక సహాయాన్ని పొందడం జరుగుతుంది, సూచనలు పొందడం జరుగుతుంది. ఆ సూచనలో భాగంగా హైదరాబాద్ రాజ్యానికి మొట్టమొదటిసారిగా శాశ్వతమైన కరెన్సీని హోలీ సిక్కా రూపంలో ఏర్పాటు చేశాడు. దాన్ని రద్దు చేశాడు. 2 బ్రిటిష్ వారి యొక్క కల్దార్ స్థానంలో బ్రిటిష్ వారు ఉపయోగించిన కల్దార్ స్థానాన్ని కూడా రద్దు చేసి భారత ప్రామాణిక కరెన్సీని అమలు చేయడం జరిగింది. దాంతో వ్యాపార పరంగా, వాణిజ్యాల పరంగా భారతదేశాన్ని హైదరాబాద్తో లింక్ చేశాడు. సో వ్యాపార వాణిజ్యాల పరంగా ఇద్దరు ఒకే విధమైన వ్యాపారం చేయడానికి అవకాశం అనేది దొరకడం జరిగింది. సో నెక్స్ట్ గమనిస్తే ప్రతి 500 జనాభా గల ప్రాంతానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు. దీనికంటే ముందే అతడు టీచర్ ట్రైనింగ్ కళాశాలను ఏర్పాటు చేశాడు. తద్వారా విద్యను బోధించే ఉపాధ్యాయులను సృష్టించడం జరిగింది. వారి ద్వారా విద్యను అందించే క్రమంలో ప్రతి 500 జనాభాను నిర్దిష్టంగా తీసుకొని ఒక పాఠశాలను నిర్మించడం జరిగింది. ఎందుకు? ఒక రకంగా గమనిస్తే భవిష్యత్ తరంలో రాజకీయం కోసమే. రెండో రకంగా గమనిస్తే తెలంగాణలో పాతుకపోయిన వామపక్ష భావజాలాల నుండి ప్రజానికాన్ని బయటికి తీసుకురావాలి. ఏ విధంగా తీసుకురావచ్చు? విద్యాపరమైన అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి 500 జనాభాను ప్రాతిపదికగా తీసుకొని అనేక పాఠశాలను స్థాపించడం జరిగింది. మాతృభాషలో విద్యాబోధన చేపట్టడం జరిగింది. నిజాం రాజ్యంలో అతిపెద్ద సమస్య ఇదే. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి చెందనప్పటికీ కాలక్రమంలో రాజరికానికి వచ్చారు. వారి భాషనే వీరి మీద రుద్దే ప్రయత్నం చేయడం జరిగింది. జనాభా పరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ భాషను కాదని ఉర్దూ భాషను మాధ్యమంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంగ్లీష్ భాషను తీసుకొచ్చారు తప్ప తెలుగు భాషకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడైతే 1857 తిరుగుబాటు జరిగిందో సాలార్జంగ్ స్ట్రాటజీ ఉపయోగించాడు. బ్రిటిష్ వారి మద్దతును కోరుతూ వారి యొక్క విద్యా విధానాన్ని, వారి యొక్క ఇంగ్లీష్ భాషను కూడా ఒక భాషగా
విద్యా విధానంలో చేర్చాడు తప్ప ప్రాంతీయ భాషలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి మొదటిసారిగా బూర్గుల రామకృష్ణ మాతృభాషలో విద్యా బోధన ఇవ్వడం జరిగింది. తద్వారా అనేక మంది విద్య పట్ల ఆకర్షితులయ్యారు. సమాజం పట్ల ఆలోచించే ధోరణిని అలవర్చుకోవడం జరుగుతుంది. 5వ తరగతి నుండి ఇంగ్లీష్ విద్యా బోధన ప్రారంభించబడడం జరిగింది. త్రిభాషా సూత్రంలో భాగంగా ఇంగ్లీష్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 1955 డిసెంబర్ 10న నీటిపారుదల సౌకర్యాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది జవహర్లాల్ నెహ్రూ చేత అది ఇనాగ్రేట్ చేయబడుతుంది. ఈ సందర్భంలోనే జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టుల గురించి ప్రకటన చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి, పరిపాలనా సౌలభ్యం కోసం 1953 అక్టోబర్ 1న వరంగల్ నుండి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. సో వరంగల్ను భౌగోళికంగా విభజించి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశాడు. విశాలాంధ్ర ఉద్యమం విస్తృతం చేయబడింది. ఈ సందర్భంలోనే బ్రాహ్మణ రెడ్డి వ్యతిరేక బ్రాహ్మణ వర్గాలకి రెడ్డి వర్గాలకు మధ్య వైరుధ్యమే క్రమంగా ఉద్యమంలో బలంగా పాతకపోయింది. నెక్స్ట్ గమనిస్తే విశాలాంధ్ర తీర్మానాన్ని గమనించాలి. సో విశాలాంధ్ర ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. ఏమని చైతన్యపరిచారు? ఒకే భాషతో కూడిన ప్రాంతం ఒకే దగ్గర ఉంటే తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. భారతదేశంలోనే ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. వనరుల పరంగా, రాజకీయ పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. కేంద్రంపై పట్టు సాధించే అవకాశం దొరుకుతుంది. అది మన అభివృద్ధికి సహాయపడుతుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. లోన ఉన్న విషయం వేరే, బయటికి చెప్పిన విషయం వేరే. సో ఆ విషయం ప్రకారం ఏమవుతుంది, విశాలాంధ్ర ఏర్పడడానికి మార్గాలు అనేవి సుగమమవుతున్నాయి. ఇలాంటి సందర్భంలోనే హైదరాబాద్ శాసనసభలో 1955 డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టబడింది ఏ బిల్? విశాలాంధ్ర తీర్మానం అంటున్నాం. సో క్లియర్గా చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు? ఫజల్ అలీ కూడా చెప్పాడు, చూడండి. సో ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే 1955 డిసెంబర్లో హైదరాబాద్ శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో మరి పాల్గొన్న వారు ఎంతమంది? మొత్తం 175 ఎమ్మెల్యేలలో కేవలం 147 మంది మాత్రమే పాల్గొన్నారు. 147 మంది మాత్రమే పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ 147 మందిలో ఎంతమంది మద్దతు ఇచ్చారు? మొత్తం 175లో పాల్గొన్న వారు కేవలం 147 మంది. మరి మద్దతు ఇచ్చిన వారు ఎంతమంది అవుతున్నారు? మనకి 103 మంది అవుతున్నారు. తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారు 29 అవుతున్నారు. తటస్థంగా ఉన్నవారు మనకు 15 మంది కావడం జరుగుతుంది. మొత్తంగా విశాలాంధ్ర తీర్మానం హైదరాబాద్ శాసనసభలో ఆమోదం పొందడం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణతో కూడిన ఆంధ్రాతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మార్గం అనేది సుగమం కావడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో బూర్గుల రామకృష్ణ యొక్క జీవిత చరిత్రను గమనిస్తే అతడు ఎవరు, ఏ విధమైన విద్యాభ్యాసాన్ని, ఏ విధంగా రాజకీయ అనుభవాన్ని కలిగి ఉన్నాడు గమనిస్తే, ఇతని యొక్క అసలు పేరు పుల్లమరాజు రామకృష్ణారావు. ఇతడు బూర్గుల గ్రామం కల్వకుర్తి కేంద్రంగా 1899 మార్చి 13న జన్మించడం జరుగుతుంది. మరణించిన సందర్భాన్ని గమనిస్తే 1967 సెప్టెంబర్ 14వ తేదీన 68 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఇతడు ఒక ప్రముఖ రైటర్, బహుభాషా కోవిదుడు, బహురంగాలలో నిష్ణాతుడు. బూర్గుల రామకృష్ణ ఒక రైటర్గా ఎలాంటి పుస్తకాలు రాశాడు, అనువాదాలు కూడా చేయడం జరిగింది. సో అలాంటి పుస్తకాల్లో గమనిస్తే 1 నివేదన, 2 పుష్పాంజలి, 3 తొలిచుక్క, 4 లాహరి పంచకం, 5 సౌందర్య లాహరి, 6 కృష్ణ శతకం, 7 శారదాస్తుతి, 8 గౌరీస్తుతి. ఇలాంటి బహుముఖమైన గ్రంథాలు రాసిన వ్యక్తి, ఒక సాహిత్యవేత్తగా మనకు కనబడుతున్నాడు బూర్గుల రామకృష్ణ. అంతేకాకుండా అనేక అనువాదాలని, ఉర్దూ ఇతర భాషల్లో ఉన్న ప్రముఖమైన గ్రంథాలని తెలుగులోకి కూడా అనువదించడం జరిగింది. అలాంటి అనువాదాలలో ఉమర్ ఖయ్యూం యొక్క రుబాయిలు అంటాం. ఖయ్యూం రాసిన రుబాయిలని ఉర్దూ నుండి తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది. అలాంటి క్రమంలోనే జగన్నాథ పండితరాయలు రాసిన లాహరి పంచకాన్ని తెలుగులో పండిత పంచామృతం పేరుతో అనువదించడం జరుగుతుంది. శంకరాచార్యులు రాసిన సౌందర్య లాహరిని ఏం చేశాడు? తెలుగులో కనకదార స్తవం అనే పేరుతో అనువదించడం జరుగుతుంది. ఎంకే వెల్లోడి ప్రభుత్వంలో రెవెన్యూ మరియు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. కాబట్టి అతడు ఏం చేశాడు? తన ముఖ్య సలహాదారుగా ఎంకే వెల్లోడిని నియమించుకుంటాడు. సో ఎంకే వెల్లోడి సందర్భంలో అతడు రెవెన్యూ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు బాగా గమనించండి, ఆ కాలంలో ఎంకే వెల్లోడి కాలంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఏడీ గోర్వాలా కమిటీ దాని యొక్క సూచనని తూచా తప్పకుండా అనుసరించాడు. ఆ విషయాలు అతనికి పూర్తిగా తెలుసు, దాని మీద అవగాహన ఉంది. కాబట్టి హైదరాబాద్ని ఆర్థికంగా తొందరలోనే రికవర్ చేయగలిగాడు
బూర్గుల రామకృష్ణారావు. ఇతడు 1956-60 మధ్య కేరళ గవర్నర్గా పనిచేయడం జరిగింది. 1960-62 మధ్య ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. 1962-66 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరుగుతుంది. దీని యొక్క గ్రాడ్యుయేషన్ కనుక గమనిస్తే, డిగ్రీని గమనిస్తే ఎక్కడ నుండి ఫెర్గూసన్ కాలేజ్ నుండి తీసుకోవడం జరిగింది. న్యాయవాద వృత్తిని బాంబే యూనివర్సిటీ నుండి పూర్తి చేయడం జరుగుతుంది. ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. అంతేకాకుండా హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గౌరవ డాక్టరేట్లు కూడా పొందడం జరుగుతుంది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా బూర్గుల రామకృష్ణ తనదైన ప్రస్థానాన్ని పోషించడం జరిగింది. అందుకే 1953 ఆంధ్ర యూనివర్సిటీ నుండి, 1956 ఉస్మానియా యూనివర్సిటీ నుండి పూర్తి స్థాయిలో గౌరవ డాక్టరేట్లను పొందడం జరిగింది. ఇలా బూర్గుల రామకృష్ణ ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సామాజిక సంస్కర్తగా, ఒక సాహితీవేత్తగా, ఒక ప్రజాపాలకుడుగా తనదైన ముద్రని వేయడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.